Next, the diagonal of the floor of one rectangular closest is 7 1 by 2 feet. The shortest side of the closest is 4 1 by 2 feet. What is the area of the closest in square feet? ఒక దీర్ఘచతురస్రాకార అల్మరా యొక్క నేల యొక్క వికర్ణం 7.5 అడుగులు. గది యొక్క చిన్న పొడవు 4.5 అడుగులు. గది వైశాల్యం చూడండి ఇక్కడ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం ఇది మనకి 7.5 అన్నాడు. అండ్ చిన్నది ఏదైతే ఉందో ఈ చిన్న భుజం కొలత ఎంత అన్నాడు? 4.5 అన్నాడు. క్లియర్. సో డయాగ్నల్ ఇస్ ఈక్వల్ టు 7.5 ని నేను 15/2 అని రాస్తాను. అండ్ బ్రెడ్త్ ఏదైతే ఉందో దాన్ని 4.5 ని 9/2 అని రాస్తాను. 9/2. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చిన్న లాజిక్స్ షార్ట్ కట్స్ తెలియాలి. నాకు తెలిసినటువంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3 4 5 ఉంది. నాకు తెలిసిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3 4 5. ఆ 3 4 5 గుర్తుంచుకోవాలి. ఇది మనకి నాట్ ఓన్లీ మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీలో ఉపయోగపడుతుంది, జియోమెట్రీలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3 4 5. ఇప్పుడు ఆ 3 4 5 ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను. చూడండి, ఇక్కడ 3 3 9, 5 3 15, 4 3 12. అన్ని ఇక్కడ బై 2 ఉంది, ఇక్కడ బై 2 ఉంది, ఇక్కడ బై 2 ఉంది. అయిపోయింది సార్ ఆన్సర్. ఏంటి అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో లెంత్ ఎంత అంటే 12/2 అండ్ బ్రెడ్త్ ఎంత అంటే 9/2. జాగ్రత్తగా గమనించండి. 3 4 5 ని నాకు అనుకూలంగా మార్చుకోవడం అదేనండి లాజిక్ టెక్నిక్. ఆ టెక్నిక్స్ మనకి ఓన్లీ త్రూ కోచింగ్ ద్వారానే వస్తాయి. సో ఆ 3 ని ఇంటూ 3/2 చేశాను, 5 ని ఇంటూ 3/2 చేశాను, 4 ని ఇంటూ 3/2 చేశాను. ఇక్కడ 7.5 అంటే ఏంటి? 15/2 ఇక్కడ ఉంది, 15/2, 9/2 ఇక్కడ ఉంది. సో లెంత్ ఎంత అంటే 12/2. అయిపోయింది క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఏరియా ఫార్ములా? L into B, length into breadth. 12/2 6 into 9/2. 2 తో 6 3 సార్లు కట్ అవుతుంది. 27. The answer is option C.